నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నామ్మా. మీ సమయాన్ని మాకిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా ఆ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశులకి కూడా, అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి. ఒక పక్క శుక్ర కుజ శనులు కలిసి ఉన్నారు కుంభరాశిలో. అలాగే బుధుడు, రాహు, అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో. మేజర్ గ్రహాలు అంటే 6 గ్రహాలు ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఈ సంయోగం అంటాం, గ్రహాల సంయోగం అనుకోండి, అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అవునండి. సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరం మనం నిరంతరం తప్పించే విధానం. ప్రశ్నార్థకమే అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక 3 విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు, అంటే సమీప ఒక 2-3 నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే గనక కనీసం ఒక 3 నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకటి ఎవరెవరికండి చెప్తా. సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో, అంటే రీసెంట్ అనుకోండి, రీసెంట్ టైమ్స్ లో వాళ్ళకి కూడా ఒక్కోసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది, ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ 2-3 నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది 2-3 నెలలు. 2-3 నెలలు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. తప్పకుండా. వృషభ రాశి వారి గురించి చెప్పండి సార్. రైట్. వృషభ రాశి వారికి అయితే కనుక నేరుగా చెప్పాలంటే వీరికి ఉన్నంతలో కొద్దిగా పట్టిందల్లా బంగారం అనొచ్చు. ఎందుకంటే వీరికి వచ్చేప్పటికి ఏంటంటే వృషభ రాశికి శని చాలా యోగకారకుడు, మేలు చేసేవాడు. ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వృషభ రాశికి వచ్చేప్పటికి రవి లాభంలో ఉంటాడు, బుధుడు లాభంలో ఉంటాడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే భార్యకారకుడు ఎవడైతే ఉంటాడో ఆయన ఓషలో ఉంటాడు. శుక్రుడు రాశిని బట్టి చూసినప్పుడు, నేను లగ్నం బట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం రాశిని బట్టి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాశి బట్టే చెప్తున్నాను. సో అందుకని వృషభ రాశి వారికి చాలా ఎక్కువ విషయాల్లో మేలు జరగడానికి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 2-3 రోజులకి వచ్చేసాం. గత ఏదైతే ఒక నెలలనుకోండి ఇంచుమించుగా, అంత లాస్ట్ మంత్ నుంచి ఇప్పుడు వచ్చే ఈ 16 వరకు, ఈ మధ్య పీరియడ్లో మాత్రం వీళ్ళు ఎవరైనా సరే కొన్ని ఆడవాళ్ళ సంబంధంగా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా, అంటే ఆడవాళ్ళు అనుకోండి, సపోజ్ ఆడజాతకులు అనుకోండి, వాళ్ళు మగాళ్ళ వల్ల ఇబ్బంది పడి, మగాళ్ళు అయితే ఆడవాళ్ళ వల్ల. ఓకే, రైట్. సో అలా ఏ విధంగా ఇబ్బంది పడవచ్చు అంటే, సపోజ్ ఇప్పుడు మనకి తెలియకుండా, అంటే ఇంట్లో భార్య ఒప్పుకోదను, అమ్మా నాన్న ఒప్పుకోదను, మనం రహస్యంగా అప్పుడప్పుడు కొంత మన మిత్రులకు కానీ మనకి తెలిసిన బంధువులకు కానీ సహాయపడుతూ ఉంటాం. ఈ సహాయపడిన వాళ్ళే ఒక్కోసారి వీళ్ళకి ఏమైనా తలనొప్పులు కావచ్చు, బెడిసి కొడుతుంది సహాయం. రైట్. సో అక్కడ ఇంట్లో మనస్పర్ధలకి దారి తీయడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి, ఎవరైతే ఇంకా సంతానం కావాలని వేచి ఉన్నారంటే, రకరకాల పరీక్షలకు వెళ్ళింటే సంతానం లేని వాళ్ళ సంగతి చెప్తున్నాను. వాళ్ళకి ఇంకా అప్పుడే కలగదు సంతానం. ఇంకా 2 నెలలు కనీసం అయితే ఆగాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఏదో ఒక ట్రీట్మెంట్ల కోసం పరిగెత్తాల్సి ఉంటుంది. ఇక తర్వాతకి వచ్చేప్పటికి నష్టం ఏముంది అంటే కనుక,
నష్టం అనేది పెద్దగా అయితే ఏమి ప్రస్తుతం అయితే ఏమీ కనపట్టలేదు. కానీ వీరు ఇందాక చెప్పినట్టు ఈ స్త్రీలైతే పురుషులు, పురుషులైతే స్త్రీలు వీరితో ఈ బంధుత్వ విషయాల్లో లేదా వాళ్ళతో చేసే సంభాషణ రీత్యా ఇంకొద్ది కాలం జాగ్రత్త వహిస్తే వారు ఇంకా జీవితం బాగుంటుంది. తప్పకుండా. అయితే అన్ని విధాల బాగుండాలి ఈ 2 నెలలు కూడా అని అనుకునే వాళ్ళు ఎట్లాంటి పరిహారాలు పాటించాలండి వృషభ రాశి వారు? రైట్. ఈ వృషభ రాశి వారికి అంటే ఇక్కడ శని వీళ్ళకి ఎప్పుడైతే ఒక అదృష్టం ఇవ్వటం అనుకోండి, లేదు వారి యొక్క వృత్తి ఉద్యోగాలకి సంబంధించి మంచి చేయటం అనుకోండి, అది శనితో ముడిపడి ఉంటుంది. శని అనేవాడు మిగతా వాళ్ళలాగా వేగం ఇచ్చే మనిషి అయితే కాదు. నిదానమే. నిదానం. అందుకని ఆయన మందగ్రహం అన్నాం. హ్మ్. సో, అందుకని ఆయన నుంచి ఇంకొద్దిగా మంచి తొందరగా పొందడం కోసం హ్మ్. అది వెంకటేశ్వర స్వామికి శనివారాల పూట కొద్దిగా నల్ల ద్రాక్షలు నివేదన చేస్తే గనక హ్మ్. చాలా మేలు జరుగుతుంది. సరే మరి నల్ల ద్రాక్షలు దొరకకపోతే మా పరిస్థితి ఏంటి అని అడిగే వాళ్ళు కూడా కొంతమంది కానీ ఉంటారు. ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇప్పుడు దొరుకుతాయి. సీజన్ స్టార్ట్ అయింది. సరే ఆ, ఏదో ఏదో ప్రాంతంలో దొరకలేదు. దొరకదు. ఆ. మరి వాళ్ళకేం చేయాలి అవును, అవును, అనేది ఎప్పుడు ఉంటుంది. అవును. సో అలాంటి వాళ్ళు ఒకవేళ ఇన్ కేసు దొరకకపోతే హ్మ్. బాదం పప్పు నివేదన చేయండి. అంటే నానబెట్టిందండి లేకపోతే పచ్చిదైనా మామూలు? ఎప్పుడైనా సరే మనం నానబెట్టి పెట్టడం అనేది మంచిది. అంతే కదా, మనం ఎలా తింటున్నాం అలాగే పెట్టాలి పెట్టాలి. కదా. రైట్ రైట్. హా. ఎన్ని దానికి ఏమైనా అంటే లెక్క ఉందా? కొలత అనేది ఎప్పుడు ఉండదు. ఉండదు. ఉమ్. సో మన శక్తానుసారం మనం పెట్టుకోవటం ఎలాగో తర్వాత పెట్టి మనం మనం తినేది. తినేదే. సో అది రైట్, అందుకని ఆ రకంగా చేస్తే సరిపోతుంది. రైట్. అద్భుతం అండి. అయితే పట్టిందల్లా బంగారంలా ఉండేటటువంటి పరిస్థితి ఉంది వృషభ రాశి వారికి. రైట్. నిజంగా అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే మరి వ్యయంలో గురువు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా రిజల్ట్స్ ఉంటాయా ఈ అంటే 2 ఇక్కడ months? వృషభ రాశికి వచ్చేప్పటికి ఏంటంటే గురుడు అన్నవాడు ఎలాగో పెద్ద యోగం చేసేది అయితే ఏమి ఉండదు. ఏముండదా? తర్వాత రెండోది ఏంటంటే గురుడు వేయంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అది ఎంతో కొంత పుణ్య కార్యాచరణకి ఉపయోగపడుతుంది. ఓ, అయితే మన డబ్బులు పుణ్యానికి వ్యయం అవుతాయి. రైట్. అంటే ఒక పూజలకి. ధార్మిక క్షేత్రాలకు వెళ్ళొచ్చు, పూజలు ఇంకా పెరగచ్చు. ఇందాక మనం చెప్పాం కదా శని లేట్ చేస్తున్నాడు కాబట్టి తొందరగా అవుతుందేమో అని ఏదో దేవాలయాల చుట్టూ పూజ పరిగెత్తొచ్చు. చేసేసుకుంటారు. మంచిదేగా. అది అందుకని దాని వల్ల వచ్చే ఉపద్రవం అయితే ఏం లేదు. Right, right, right. రైట్. ఆ తర్వాత ఒక 2 నెలల తర్వాత ఎలాగో మళ్ళీ గురువు మంచి వచ్చేస్తారు, జన్మకే మే వచ్చేస్తారు. 1 కాబట్టి అప్పటికి ఎలాగో పుష్కరాలు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు. అలాగే రెమెడీస్ కూడా చెప్పారు, రాశి వైజ్ కూడా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ 2 నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా తప్పకుండా అందరూ కోరుకుంటున్నాను. వెళ్ళాలని మనకు కూడా కోరిక అదే. తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రెడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.